హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ప్రజల కుక్క. నేను మీ సుజాత. ఈరోజు మన గార్డెన్ను చూపించబోతున్నానండి. చూడండి, కనకంబరాలు ఎంత బాగా వచ్చాయో. ఒకే ఒక చెట్టు అండి, చెట్టు నిండా పూలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఒకే ఒక చెట్టు అండి. వామాకు అండి. చూడండి, వామాకు అండి. అది గార్డెన్లో వాటర్ పెడుతున్నాను. అది ఇండోర్ ప్లాంట్ అండి. ఇది బత్తాయి చెట్టు అండి. దీనికి నేను డే బై డే ఏం కడిగిన నీళ్ళు పోస్తానండి. అందుకే ఇంత హెల్దీగా, సమ్మర్ అయినా సరే ఎంత హెల్దీగా బాగా పోస్తున్నాయి. చూడండి, ఒక్క చెట్టుకి ఎన్ని పూలు వచ్చాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి. తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చి నాటాను. 6 months అవుతుంది. అది ఇప్పుడు కొంచెం వస్తుందండి. ఇది అలోవెరా చెట్లు అండి. చూడండి ఎన్ని ఉన్నాయి అలోవెరా చెట్లు. ఇది తమలపాకు చెట్టు అండి. చూడండి, గోడకు అంటుకోవటం వలన ఆకులు అనేవి చాలా పెద్దగా వచ్చేస్తాయి. చూడండి, పై దాకా వెళ్ళిందండి చెట్టు. ఆ మధ్యలో కనిపిస్తుంది కంది చెట్టు అండి. ఇది గుండుమల్లి చెట్టు అండి. ఇది రోజ్ వైట్ చామంతి అండి. ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయి. ఇది మల్లె అండి. మొన్ననే కటింగ్ అయిపోయిందండి, చక్కగా ఎగురు వచ్చేసింది. ఈ మనీ ప్లాంట్ చూడండి, వాడకి ఏర్లు అంటుకోవటం వలన ఆకులని చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చినాయి. పింక్ మందారం. ఇటు వైట్ మందారం, పింక్ మందారం ఉన్నాయండి. మామిడి చెట్టు అండి, ఇప్పుడే పూత వస్తుంది. ఇక్కడ చూడండి చిన్న చిన్ని పిందెలు కనిపిస్తాయి ఇప్పుడే. ఇది కరోనా చెట్టు అండి. ఈ చెట్టు చరిత్ర చాలా ఉందండి, ఇంకొక వీడియోలో చెప్తాను. ఎప్పుడెప్పుడే చిన్న చిన్న పిందెలు వస్తుంది. ఇది ఫస్ట్ కాపండి ఈ చెట్టుకి. ఈ చెట్టు అండి ఇది. ఈ చెట్టుకి ఇప్పుడే ఫస్ట్ కాపు వచ్చిందండి. ఇది ఇంకొక చెట్టు అండి. ఇది లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయండి. ఈసారి ఇంకా కాపు రాలేదండి. ఇప్పుడు అంటే కొత్త ఇగురు వస్తుంది. ఇప్పుడు వచ్చిద్దామో చూడాలండి. 2 సార్లు కాపు వచ్చిందండి, కానీ ఈ ఇయర్ ఎందుకనో రాలేదు. ఇది పైనాపిల్ చెట్టు అండి. లాస్ట్ ఇయర్ ఒకటి ఆల్రెడీ కోసి మన వీడియోలో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇది మొత్తం హాఫ్ గార్డెన్ చూపిస్తున్నాను. ఇది సగం గార్డెన్ అండి. సగం గార్డెన్ ఇటు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఈ సగం గార్డెన్ కొన్ని పెద్ద మొక్కలన్నీ ఉంటాయండి. మామిడి చెట్లు, బనానా, రేగి చెట్టు అండి. ఇది కరివేపాకు చెట్టు, జామ చెట్టు, ఇది చిన్న చెట్టు అండి, పపాయ చెట్టు. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న పపాయ చెట్టు కూడా చాలా చరిత్ర ఉందండి. చూడండి, ఇంచుమించు 2 ఫ్లోర్లోకి వచ్చిందండి. చూడండి, పపాయ చెట్టు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి, స్వీట్గా ఉంటుంది. నేను చూపిస్తే కింద ఆకులు ఉన్నాయి చూడండి, అక్కడి నుంచి కాపు మొదలైందండి. పపాయ ఆల్రెడీ 1 year కల్లా అయిపోయింది, కానీ ఈ చెట్టు మాత్రం 4 years నుంచి అలాగే ఉందండి. కాపు కాయలకు ఇస్తూనే ఉంది కాపు. ఇది ఇంకొక మామిడి చెట్టు అండి, చిన్నది. ఇది నిమ్మ చెట్టు అండి. ఇప్పుడిప్పుడే కాయలు పడుతున్నాయి. ఇక్కడి నుంచి బనానా చెట్లు అండి. ఇక్కడి నుంచి అన్నీ అరటి చెట్లు ఉన్నాయి. చివర మునగ చెట్టు ఉందండి. మునగ చెట్టు కూడా ఇప్పుడే కాపు వస్తుందండి.
ఇదండి మా గార్డెన్. ఇక్కడి నుంచి మిగిలిన హాఫ్ అండి. సమ్మర్ కూడా ఎంత హెల్తీగా మొక్కలు ఉండటానికి కారణం మేము 3 రోజులకు ఒకసారి వాటరింగ్ ఇస్తామండి. అందుకే మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయి. అలాగే మేము పశువుల పేడ కూడా వేస్తామండి, అందుకే ఇంత హెల్తీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.